శ్రీవారి లడ్డు ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఆరోపణల మీద వాస్తవాలు బయటకు రావాలని వైసీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై విచారణ కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుని వైసీపీ ఆశ్రయించింది. కోర్టులో ఏం జరిగింది, వైసీపీ ఏం డిమాండ్ చేస్తోందో మా విజయవాడ కరెస్పాండెంట్ క్రాంతికి పొన్నవోలు సుధాకర్ వివరించారు. తిరుపతి లడ్డూ వివాదంపై వైసీపీ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. ఇక దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి వైసీపీ లీగల్ సెల్ మనతో పాటు ఉన్నారు. సార్, అసలు ఏమని పిటిషన్ వేశారు ఏంటి? ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పూర్వాపరాలు పరిశీలించకుండా, నిజంను ఆలోచించకుండా రాజకీయ వ్యవస్థని భ్రష్టు పట్టించి ఇది దిగజారుడు రాజకీయాలకి పరాకాష్ఠగా దీన్ని భావించి వారు గతంలో ఈ మధ్య తిరుపతి స్వామివారి లడ్డులో హ్యూమన్ ఫ్యాట్స్ ఉన్నటువంటి ఆయిల్ వాడుతున్నారనేటువంటి ఒక అభియోగం చేయడం జరిగింది. మొత్తం కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా రాజకీయ లబ్ధి పొందేదానికి ఇది రాజకీయ నాయకులు చేసినటువంటి పరాకాష్ఠ చర్య. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విధమైనటువంటి దిగజారుడు రాజకీయాలు చేయడం చాలా దురదృష్టకరం. కాబట్టి మేము ఈరోజు కోర్టు వారిని లంచ్ మోషన్ ఇవ్వమని అడిగాము. ఏమనంటే ఇది నిజం నిగ్గు తేలాలి, వాస్తవాలు బయటికి రావాలి, ఇది నిజాబద్ధం తేలాలి. కాబట్టి తమరు కోర్టు వారు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని కోరుకున్నాం. లేని పక్షంలో కోర్టు కాన్స్టిట్యూట్ చేసినటువంటి కమిటీ ద్వారా అన్న విచారణ చేయించమని ప్రార్థించాం. లేదా సిబిఐ ద్వారా విచారణ చేసి నిజం నిగ్గు తేలాలని మేము ప్రార్థించడం జరిగింది. న్యాయస్థానం వారు ఫైల్ చేయండి, బుధవారం దీని గురించి వింటామని చెప్పడం జరిగింది. సార్, అంటే ఎట్లా చూడాలి? ఒక పక్కన ఇది హిందూ ధర్మానికి భక్తుల మనోభావాలకి సంబంధించిన విషయం, రాజకీయంగా ఇప్పుడు వైసీపీ వర్సెస్ టీడీపీ కింద మారిపోయింది కదా. ఆ రోజు శ్రీశ్రీ గారు కవిత చెప్పినట్టు కవితకు అర్హత లేనిది కుక్క పిల్ల సబ్బు బిళ్ళ అది చెప్పాడు కదా. కాబట్టి రాజకీయాలకి ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ నాయకులు దేన్నైనా వాడుకునే పరిస్థితి వచ్చింది. దుర్మార్గమైనటువంటి ఈ రాజకీయ వ్యవస్థలో వారు దేవుళ్ళు వదలలేదు, దేవుళ్ళు కూడా వాడుకుంటున్నారు వారి యొక్క రాజకీయ లబ్ధి కోసం. అందుకనే మేము కోర్టు వారి దగ్గరికి వచ్చాం. మీరు విచారణ జరిపించండి, మీ ఆధ్వర్యంలో విచారణ జరిపించండి, సిట్టింగ్ జడ్జి చేత చేయించండి, లేదా మీ కమిటీ ఇచ్చండి, లేదా సిబిఐ చేత తెలుసండి. మాకు రావాల్సింది, వెలికి రావాల్సింది నిజమేందో వాస్తవాలు బయటకు రావాలని మేము కోరుకుంటున్నాం. విజిలెన్స్ ఆల్రెడీ విచారణ చేస్తుంది, హైకోర్టుని ఆశ్రయించడానికి గల కారణం వ్యవస్థలన్నీ ఒక సీఎం స్థాయిలో ఉండే వ్యక్తి ఒక మాట చెప్పిన తర్వాత వారి కింద పనిచేసే వ్యవస్థలు ఏ విధంగా దాన్ని ముందర తీసుకుపోద్దని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను నేను. ఆల్రెడీ మీరు లైన్ సెట్ చేసేసారు. ఒక సీఎం స్థాయిలో ఉండే వ్యక్తి ఏ లైన్ ఇదేని సెట్ చేసిన తర్వాత ఆ లైన్ దాటి ఈ ఎంక్వైరీసు ఈ ప్రభుత్వ చేతిలో ఉండే వ్యవస్థలు అవి నిజం తేలుస్తాయి అనేది నమ్మకం లేని పరిస్థితిలో కోర్టు వారిని ఆశ్రయించడం జరిగింది. వైవి సుబ్బారెడ్డి గారు అండి, గత టీటీడీ చైర్మన్ గారు వైవి సుబ్బారెడ్డి గారు వేస్తున్నారు పిల్లు. సో ఇది ఓవరాల్గా అయితే ఇప్పుడున్నటువంటి వ్యవస్థల మీదే నమ్మకం లేక వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. ఖచ్చితంగా దీనికి సంబంధించి న్యాయస్థానం విచారిస్తుంది, సిబిఐ చేత అయినా సరే విచారించాలని చెప్పి కూడా కోరుతున్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో క్రాంతి, టీవీ9 విజయవాడ నుంచి.